హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే విక్కీ కౌశల్ గారు నటించిన మూవీ చావా సినిమా గురించి. సంభాజిగా విక్కీ కౌశల్ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఛత్రపతిగా ఎంత సెటిల్డ్గా కనిపించారో వార్ యాక్షన్ సీన్స్లో అంత రా అండ్ రస్టిక్గా కనిపించారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్లో విక్కీ రుద్రతాండవాన్ని బిగ్ స్క్రీన్లో చూస్తే వచ్చే మజానే వేరు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా, సంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక ఇద్దరు వారి పాత్రలకు 100% న్యాయం చేశారు. కానీ విక్కీ నటన ఆహార్యం ముందు అవి అంత బాగా ఎలివేట్ కాలేదు. మిగిలిన వాళ్ళు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతిక సినిమా చాలా బాగుంది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం టాప్ నాచ్. యాక్షన్ సీక్వెన్స్లో ఆయారే తుఫాన్ ఏఆర్ రెహమాన్ గొంతులో వింటుంటే ఆ సన్నివేశాలకు మరింత ఎలివేషన్స్ వచ్చింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్లు, థ్రిల్స్ లేకపోయినా సంభాజీ పాత్ర యాక్షన్ సీక్వెన్స్తో వాటిని కనబడనీయకుండా చేశారు. మొత్తానికైతే సినిమా చాలా బాగుంది, సూపర్. ఈ సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలని నేను కోరుకుంటాను. ఇట్లు మీ హరీష్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.